నమస్తే తెలుగు ప్రజా మీడియాకు స్వాగతం. విభజన జరిగి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ఒక నీరవ చక్రవర్తి వచ్చాడు. ఈయన నీరవ్ కాదు, నీరవ చక్రవర్తి. చక్కగా ముద్రా రాక్షసాలు లేకుండా మంచి సబ్జెక్ట్ తోనూ ఈ విధంగా సకాలంలో స్కూల్స్ కాలేజీలు తెరిచేసరికి ఇవ్వటం ఈ అకాడమీ హయ్యర్ ఎడ్యుకేషన్ కి సంబంధించింది. ఆ విధంగా 2014లో మనకి తెలుగు అకాడమీ రాలేదు. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఈ తెలుగు అకాడమీని తీసుకొచ్చి నన్ను చైర్పర్సన్ గా వేశారు. దానికి అప్పటి వరకు కూడా మినిస్టర్ ఉండేది, కానీ ఆ మినిస్టర్ కూడా కాకుండా మొత్తం చైర్పర్సన్ కే బాధ్యతలు ఒప్పజెప్పి మరి ఒక డైరెక్టర్ పర్యవేక్షణలో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పర్యవేక్షణలో చైర్పర్సన్ ఈ కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది గతంలో కూడా. నిజంగానే వైఎస్ జగన్ గారు దీనికోసం చేసిన కృషి తెలుగు అకాడమీని తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. దీని రిజిస్ట్రేషన్ కూడా 16/6/2020 జిఓఎస్ నంబర్ 21 ఇది జారీ చేసి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మనం ఇక్కడ. అప్పటికి ఇంకా తెలుగు, ఎందుకంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు అకాడమీ అక్కడే ఉండిపోయింది. అందువల్ల మనం ప్రత్యేకంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరిగింది. జరిగిన తర్వాత దీనికి సంబంధించిన ఫండ్స్ గాని సిబ్బంది గాని రాలేదు. దానికోసం ప్రభుత్వం ఎంత కృషి చేసిందంటే నిర్విరామ కృషి చేసింది. బాధ్యతలన్నీ నాకు ఒప్పజెప్పడం జరిగింది. దాని మీద మేము కోర్టుకు వెళ్ళాం. తెలంగాణ ప్రభుత్వానికి అనేక సార్లు లెటర్ రాసినా కూడా ₹1 కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఫండ్స్ అన్ని కూడా అక్కడే ఉండిపోయినాయి, ఉమ్మడి ఆస్తులన్నీ కూడా. అప్పుడు మేము కోర్టు ద్వారా ఇటు హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇచ్చి లాయర్లను నియమించి మాకు మరి సహాయం చేస్తే ఫండ్స్ దాదాపు 150 కోట్ల పైన మేము తెలంగాణ ప్రభుత్వం నుంచి సాధించగలిగాము. వచ్చిన తర్వాత సిబ్బంది వచ్చారు, ఫండ్స్ వచ్చినాయి. తెలుగు అకాడమీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తిరుపతి ప్రధాన కేంద్రంగా అకాడమీ స్టార్ట్ అయింది. దాదాపుగా 30 నుంచి 60 కోట్ల రూపాయల పుస్తకాలు తెలుగు అకాడమీ ప్రింట్ చేయడం జరిగింది. అంటే మూలధనాన్ని ₹1 కూడా ఖర్చు పెట్టకుండా చైర్పర్సన్ గా నేను, రామకృష్ణ గారు ఐఆర్ఎస్ వారు డైరెక్టర్ గా, ఇద్దరు పర్యవేక్షణలో తెలుగు అకాడమీ ఎంత సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లిందంటే ఎన్నో పుస్తకాలు ప్రింట్ చేశాము. సకాలానికి చాలా తక్కువ రేటుకే స్టూడెంట్స్ కు మేము అందించగలిగాం. మంచి పేరు వచ్చింది కనుకనే ఈ ప్రభుత్వం వచ్చాక మమ్మల్ని ఇంత చిన్న రిమార్క్ కూడా మా మీద చూపించలేకపోయారు. కానీ 2024 ఈ తెలుగుదేశం తెగులు, నిజంగా తెలుగుదేశం కాదు, అది ఒక తెగులు దేశం. ఈ ప్రభుత్వం వచ్చాక అందులో ఇంకెవరు మహామేధావి, ఇంకెందుకు ఆయన స్టాన్ఫర్డ్ మేధావి కదా, ఆయన ఎడ్యుకేషన్ శాఖ మినిస్టర్ అయిన తర్వాత ఎంత తగలబడాలో తెలుగు భాష గాని